బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లతో వైద్య విద్యా రంగాలను అభివృద్ధి చేశామన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మంత్రి కొండా సురేఖ మాటలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలకు అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులు కష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సాక్షిగా వరంగల్లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పైన మంత్రి కొండా సురేఖ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆసుపత్రి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, సెంట్రల్ జైలు స్థానంలో ఆసుపత్రిని ఎందుకు తీసుకొచ్చారనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసమే అక్కడ ఆసుపత్రి బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టారని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాము ఇవాళ అసెంబ్లీ సాక్షిగా. సరే, వాళ్ళ మీరు ఏం చెప్తారు? చీఫ్ విప్ పనిచేశారు, నగరానికి పెద్ద ఎత్తున తలమానికంగా, రాష్ట్రానికి తలమానికంగా తలపెట్టిన బీఆర్ఎస్ హయాంలోని ఆసుపత్రి పట్ల వాళ్ళ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? మీరు చూసినట్లయితే కేవలం కొండా సురేఖ గారి వ్యాఖ్యలు కాదండి, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ప్రాముఖ్యతనిచ్చింది, ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, ఎన్ని వేల కోట్ల నిధులు ఈ రెండు రంగాలకు ఇచ్చిండ్రో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ ఫలాలన్నీ కూడా మరి పేద ప్రజలు వైద్య సేవల ద్వారా అందుకుంటున్నారు. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, జిల్లా కాకుండా దేశానికి ఒక తలమానికంగా ఉండాలని చెప్పి ఇటు ఎంజిఎం అటు కేఎంసీ మధ్యలో మరి పురాతనమైనటువంటి 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ నాడు కట్టించినటువంటి సెంట్రల్ జైల్ మరి దాన్ని శిథిలావస్థలో ఉందని చెప్పి దాన్ని తొలగించి ఈరోజు బ్రహ్మాండంగా 24 అంతస్తులతోని 1100 కోట్లతోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అంటే పేదవానికి అన్ని రంగాలు, హైదరాబాద్ పోకుండా, ఇతర పెద్ద నగరాలకు పోకుండా, ఈ వరంగల్ జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకు అందరూ కూడా వైద్య సేవలు అందించాలని చెప్పి ఒక బృహత్తమైనటువంటి ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచనతోని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తుంటే మరి జైలుని ఎందుకు గులగొట్టినరు, ఈ ఆసుపత్రి ఎందుకు నిర్మాణం చేసిండ్రు అని చెప్పి మరి పొంతం లేని మరి ప్రశ్నలతోని ఈరోజు అంటుంటే మరి ఇంత అనుభవం ఉన్నటువంటి మరి ఒక శాసనసభ్యురాలుగా ఒక మంత్రి హోదాలో ఇటువంటి ప్రకటనలు చేసి మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రశ్నలు చేస్తుంటే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వారికి ఒక్కటే ఆందోళన ఏంటంటే ఇంత నిర్మాణం గత ప్రభుత్వం మరి నిర్మాణం చేసి ఈరోజు మరి దాన్ని ఏమైనా మధ్యలో ఆపుతారా, దానికి ఇంకేమైనా ఆటంకం పరుస్తారని చెప్పి పేద ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఇటువంటి మరి కార్యక్రమాలు అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఈరోజు మరొక్కసారి తెలంగాణ ప్రజలు దగా చేయాలని చూస్తే ప్రజలు క్షమించారని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ మాత్రమే హెచ్చరిస్తారు. మరికొన్ని ఆరోపణలు చేశారు. వాళ్ళ కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకున్నారన్నారు. కృష్ణా జిల్లాలు తెలంగాణ భూములకు బారే, తెలంగాణ ప్రజలకు సంబంధించి తాగునీటిగా ఉపయోగించారా, ఏం చెప్తారు? ఈరోజు చూసినట్టయితే ప్రపంచమే అబ్బరపోయే విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితేనేమి, మరి 1 కోటి ఎకరాలకు నీరు అందియటం కానీ, రైతాంగానికి అండగా ఉండి రైతునే రాజు చేయాలని ఒక మంచి సంకల్పంతో 24 గంటలు ఉచిత కరెంట్, నాణ్యతతో కూడిన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందించి ఈరోజు మరి పంట దిగుబడి బ్రహ్మాండంగా పెంచి ఈరోజు రైతులకు అండగా ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా రక్షిస్తున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలను ఇటు అసెంబ్లీ సాక్షిగా మా ప్రజాప్రతినిధులు మరి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా ప్రజల పక్షాన నుండి మేము పోరాడతామని సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పైన పూర్తి స్థాయిలో ధాన్యపు రాసులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి రైతులకు ధాన్యపు కొనుగోలు విషయంలో ఎట్లాంటి భరోసా కల్పించే అవసరం వస్తుంది ప్రభుత్వం? ఈరోజు రైతు వ్యతిరేక నిర్ణయం ఈ ప్రభుత్వం కనుక తీసుకొని రైతుని దగా చేయాలని, రైతు గిట్టుబాటు ధర ఇవ్వకున్నా, రైతు పండించిన పంటను సకాలంలో కొనకున్నా, మరి 6 గ్యారంటీలను అమలు చేయకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ హన్మకొండ నగరం, పూర్తి స్థాయిలో వరంగల్ నగరం, కాజిపేట, ఈ ట్రై సిటీస్ పరిధిలో లక్షలాది మంది ఆటో కార్మికులు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాల్సి ఉంటుంది? వాళ్ళు ఇలా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తున్నారు సార్? ఈరోజు మేము మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న దాన్ని స్వాగతిస్తున్నాం. అదే సమయంలో పొట్టకోటి కోసము మరి ఈరోజు 3 చక్రాల వాహనాలను నడుపుతున్నట్టు మా ఆటో కార్మికులకు అండగా ఉంటాం.
ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూపెట్టాలి. ఇప్పటికే వారు తెచ్చినటువంటి ఫైనాన్సర్లు సీజర్ల ద్వారా మా ఆటో కార్మికులను మరి ఆటోలన్నీ కూడా సీజ్ చేసుకుంటున్నారు, అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ సీజర్లు ఆ ఫైనాన్సర్లు అందరూ కూడా పోలీసులు మరి స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈరోజు మా ఆటో కార్మికులను వేధిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు మరి ఏదో ఒక న్యాయం చేస్తారు. ఎన్ని రోజులకు చేస్తారు? ఇప్పటికే చాలా వేలాది ఆటోలను సీజర్లు ఫైనాన్సర్లు మరి వేధింపులే కాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అనేక ఆటోలు అన్నీ కూడా పోలీస్ స్టేషన్ సీజ్ చేసిండ్రు. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకొని లక్షలాదిగా ఉన్నటువంటి మా ఆటో కార్మికులకు అండగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవాస్తవాలను వినయ్ భాస్కర్ గారు ఖండిస్తూనే పూర్తి స్థాయిలో ఇటు రైతులు అదేవిధంగా ఆటో కార్మికుల విషయంలో మానవతా దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.